ఏం చేస్తుంటారు? నేను మార్కెటింగ్ జాబ్ అండి. సార్ ఏం లేదు. ఇప్పుడు అందరూ చాలామంది మోస్ట్ ఆఫ్ ద అభిప్రాయాలు చెప్పేదేంటంటే, సేఫ్ అండ్ సెక్యూర్ గవర్నమెంట్ కావాలి మాకు. ఇలా అయితే కొంచెం ఇబ్బందుల్లో ఉంది అని చెప్పేసి చాలామంది మాట్లాడుతా ఉన్నారు. అవునండి. ప్రస్తుతానికైతే ఇప్పుడు సంక్షేమం ఒకటే నడుస్తుంది మన ఆంధ్రప్రదేశ్లో. పట్టుకోవాలండి సంక్షేమం ఒకటే నడుస్తుందండి. అభివృద్ధి ప్రదంగా అయితే కొంచెం లోగానే ఉందని అనుకోవాలి మనం. కానీ ప్రజలు కూడా మోస్ట్ ఆఫ్ ద బిలో పవర్టీ లేని వాళ్ళందరూ కూడా సంక్షేమమే కోరుకుంటున్నారు. వాళ్ళకి అభివృద్ధి అనేది వద్దు. ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు కానీ భవిష్యత్తులో వాళ్ళకి కూడా ఇబ్బందే కదా. వాళ్ళకి ఇబ్బందే అండి. రానున్న రోజులు ఇబ్బందే. కానీ ఇప్పుడు వాళ్ళకి అది తెలియట్లేదు కదండి. ఇప్పుడు కరోనా రావడం వల్ల మనకి డైలీ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా తగ్గిపోయింది. మనకి ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులు ఉన్నారంటే వాళ్ళకి ఇసుక కొరత వల్ల పనులు చాలా అయిపోయినాయి. ఇప్పుడు నా జాబ్ ఇసుక బేస్ అయ్యే జాబ్ అండి. నాది మార్కెటింగ్ పవర్ టూల్స్ జాబ్. వాళ్ళు కొనడం అనేది తగ్గించేశారు. మనకి మార్కెట్ అనేది చాలా లోలో ఉంది ఇప్పుడు మార్కెట్ అనేది. అట్లాగే భరత్ గారి గురించి మీ అభిప్రాయం? భరత్ గారు ఇప్పుడు అతను యూత్ కాబట్టి కొంచెం వెళ్తే బాగుంటుందండి. లోక్సభకి వెళ్తే కొంచెం గట్టిగా ఇంకా ఫైట్ చేస్తారు. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. వాళ్ళంటి ఎనర్జెటిక్ పీపుల్ ఇప్పుడు వీళ్ళు కూడా వెళ్తే కొంచెం బాగుంటుందని మేము కోరుకుంటున్నామండి. లాస్ట్ టైం కూడా మన ఎంపీ అభ్యర్థి గెలిచారు కానీ ఎంఈ గారు. ఇప్పుడు మరి నాకైతే ఏమి ముందుకెళ్ళినట్టు కానీ విశాఖపట్నాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టు కానీ ఏం కనబడలేదు నాకైతే మాత్రం. దాని బదులు ఇప్పుడు ఇలాంటి వాళ్ళని పంపిస్తే కొంచెం ఫర్దర్గా ఇప్పుడు మనకి ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. మనకి ఇప్పుడు గల్లా జయదేవ్ గారు ఉన్నారు. వాళ్ళకి మంచి స్పోక్స్ పర్సన్. రామ్నాయుడు గారు కూడా చాలా మంచి స్పోక్స్ పర్సన్. ఇలాంటి వాళ్ళు ఒక 10 మంది ఉంటే మనకి మన రాష్ట్రానికి రావాల్సినవి తెస్తారని ఖచ్చితంగా కొంచెం ఆశయాన్ని కొంచెం నిలబడుతుందండి. ఆశలు ఏపీ ప్రజల ఆశలు కొంచెం నిలబడతాయి. అదండి. గతంలో ఎన్నో హామీలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చి ప్రత్యేక హోదా తెస్తాను, స్పెషల్ స్టేటస్ అని, రైల్వే జోన్, ప్రైవేటైజేషను, ఇలా రకరకాల హామీలు ఇచ్చారు. బట్ రియాలిటీలో చూస్తే ఎక్కడ దేని గురించి పోరాడలేదు. నేను డబ్బులు ఇస్తున్నా, బటన్ నొక్కుతున్నా, నాకు ఓటేయండి. అసలు ఏంటి ఇలా చేసుకుంటా పోతే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు హామీలు ఇచ్చినప్పుడు మరి ఇప్పుడు నార్మల్ ఎడ్యుకేషన్ లేని వాళ్ళకంటే అనుకోవచ్చండి. ఇప్పుడు యూత్ ఉన్నారు. యూత్ కూడా జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నారు. కరెక్టే. కానీ లాస్ట్ టైం చెప్పిన మద్యపాన నిషేధం చేస్తాను, చేసే ముందుకు వచ్చి ఓటింగ్ అడుగుతానని చెప్పిన వ్యక్తి ఈరోజు ఒక్క దగ్గర కూడా మద్యపాన నిషేధం జరగలేదు. దాని కాకుండా కొత్త బార్ షాపులకు లైసెన్సులు కూడా ఇచ్చారు. ఇవన్నీ చేయడం జరిగింది. అయినా కూడా ఇంకా గుడ్డిగా యథేచ్ఛగా మా జగన్మోహన్ రెడ్డి గొప్ప అన్నారు. ఎవరికైనా ఎవరు ఇండివిజువల్గా గొప్పేనండి, కాదనట్లేదు. కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాత ఎవరన్నా నాయకుడిగా నిరూపించుకోవాలండి. కొంతమంది ఒక అతను చెప్పారు, జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా నాయకులు కలిశారు కానీ ఓట్లు కూడా ట్రాన్స్ఫర్ అవ్వాలి అని. అయ్యే పరిస్థితి ఉందంటారు? అవుతుందండి ఖచ్చితంగా. ఇప్పుడు ఆలోచిస్తున్నారండి అందరూ. ప్రజలందరూ ఆలోచనలో ఉన్నారు. కరెక్ట్గా ఎందుకు లేరండి? ఇప్పుడు ఎవరో 10 మందిలో ఒక ఇద్దరు ఆలోచించట్లేదంటే 8 మంది ఆలోచిస్తున్నారు కదా. ఎందుకు వేయాలి, ఎందుకు వీళ్ళందరూ కలిసి ఉన్నారు, ఓ ట్రాన్స్ఫర్ ఎందుకు చేయాలి? ఖచ్చితంగా చేస్తారండి. చేసి ఖచ్చితంగా ఈసారి కూటమి వస్తుందని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇప్పుడు మీరు లాస్ట్ 2 టర్మ్స్ నుంచి చూసుకుంటే వైజాగ్ సిటీ 4 కాన్స్టిట్యున్సీలు టీడీపీవేనండి. ఇప్పుడు పక్కా టీడీపీ. బయట పెందుర్తి, గాజువాక, భీములు ఎలా ఉన్నా ఈ 4 కాన్స్టిట్యున్సీలు వైసీపీ వాళ్ళు గెలిచిన దాఖలాలు లేవు అసలు ఎక్కడా కూడా. ఎప్పుడూ లేవు. నుంచున్నది 2వ టర్మ్ అండి ఇది. ఫస్ట్ మీకు 2009 నుంచి చూసుకుంటే 2009లో వెలగపూడి ఒకళ్ళే గెలిచారండి. 2009 కాంగ్రెస్ టైంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నాము. 2014లో వాజ్పేయి గారు గెలిచారు, గణబాబు గారు గెలిచారు, గంటా శ్రీనివాసరావు గారు గెలిచారు. ఇప్పుడు మన నార్త్ విష్ణుకుమార్ రాజు గారు గెలిచారు. అలా 2014లో ఇప్పుడు మీకు 2019లో మొన్న చూసుకున్నట్టయితే అందరూ టీడీపీయే గెలిచారు. నార్త్ అండి, ఉత్తరమే. ఇప్పుడు విష్ణుకుమార్ రాజు గారు అండి బీజేపీ అండి, ఉమ్మడి అభ్యర్థి అతను. అవునండి. లోకల్ సమస్య మీద ఇప్పుడు అతను వే ఆఫ్ ట్రీట్మెంట్ ఇప్పుడు సామాన్య ప్రజలు ఎవరు జరిగినా ట్రీట్మెంట్ చాలా బాగుంటుందండి విష్ణుకుమార్ రాజు గారు. ఇప్పుడు మీకు ఈ ఇళ్ల పట్టాలు శాంక్షన్ చేశారు కదా సార్, ఇప్పుడు టీడీపీలో కానీ ఎవరు కానీ దాని మీద కూడా చాలా బాగా ఫైట్ చేస్తారు సార్ విష్ణుకుమార్ రాజు గారు. మాకు ఆ నమ్మకం ఉంది విష్ణుకుమార్ రాజు మీద. ఇక్కడ బీజేపీ కూటమి తరఫున ఎంపీగా భరత్ గారు కూడా అవకాశాలు ఉన్నాయి? ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయండి. ఆలోచిస్తారండి. ఎందుకంటే ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు పోటీ చేసినప్పుడు కూడా మ్యాక్సిమం విజయమ్మ గారిని గెలిపించడానికి ట్రై చేశారు. అప్పుడు పని అవ్వలేదు. ఇప్పుడు కూడా అలాగే ఉంటుందండి. వైఎస్ఆర్ వేవ్ వల్ల భరత్ ఓడిపోయాడండి. లాస్ట్ టైం వైఎస్ఆర్ వేవ్ అలా వచ్చింది అంతే. ఈసారి వచ్చేస్తారు భరత్ గారు, పక్కాగా వస్తారు అనుకుంటున్నా మరి.